హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. డబుల్ హెడర్ సూపర్ సాటర్డే మొదటి మ్యాచ్ ముల్లన్పూర్లో పంజాబ్ వర్సెస్ హైదరాబాద్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మ్యాచ్. ఎందుకంటే ఇరు జట్లలో మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే పంజాబ్ బౌలింగ్ డిపార్ట్మెంట్తో పోలిస్తే హైదరాబాద్ బౌలింగ్ అనేది కాస్త వీక్గానే ఉందనిపించచ్చు. ఎందుకంటే జయదేవ్ ఉనాద్కర్ కానీ హర్షల్ పటేల్ కానీ ఫామ్లో లేరు. వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళ స్లోవర్ వన్స్తో ఇబ్బంది పెట్టలేదు, పరుగులు ఇస్తున్నారు. ఎట్ ఏ టైం ఇటువైపు స్పిన్నర్స్ కూడా అనుకున్న స్థాయిలో హర్ష దుబెలే లాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ రావట్లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో హైదరాబాద్ స్కోర్ బోర్డు మీద భారీగా పరుగులు పెట్టాలి. వాళ్ళకున్న మంత్రం ఒకటే, స్కోర్ బోర్డు మీద ఒక 250 200 ప్లస్ పరుగులు పెట్టడం. వీళ్ళకున్న వీక్ బౌలింగ్తోని ఎంతో కొంత దాన్ని కాపాడుతూ రావడం. ఇది మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎక్కువ పరుగులు పెడితే అంత విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ మరీ నాసీ రకంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ బ్యాటర్స్ నుంచి చాలా గట్టిగా రావాలి. అభిషేక్ శర్మ అనవసరమైన షాట్లకు వెళ్తూ త్వరగా అవుట్ అవుతున్నాడు. అది కాస్త కాపాడుకుంటూ ఎక్కువగా ఆడుతూ వెళ్తే మంచి సిచ్యువేషన్ ఉంటుంది. అదేవిధంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ జోడీలో వాళ్ళిద్దరు పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం ఇక్కడ. ఆ తర్వాత క్లాసన్ కానీ ఇషాన్ కిషన్ కానీ వీళ్ళు అంతోకింతో కొంచెం ఫామ్ కనబరుస్తున్నారు. నితీష్ రెడ్డి ఓకే, లాస్ట్ మ్యాచ్లో చూసాం నితీష్ రెడ్డి మంచి కమ్బ్యాక్ ఇన్నింగ్స్ ఆడాడు. అయినా కానీ ఓటమి అయితే వచ్చింది. అతను మంచి ఇన్నింగ్స్ ఆడిన బౌలింగ్లో నితీష్ రెడ్డి అంత గొప్పగా లేకపోయినా బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. తన నుంచి కావాల్సిన కాంట్రిబ్యూషన్స్ ఆ 20-30 బాల్స్లో 50-60 రన్స్ కొట్టడం అనేది ఆ కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాబట్టి హైదరాబాద్కి బ్యాటింగ్ పరంగా పెద్దగా సమస్యలు లేవు. అభిషేక్ శర్మ కాస్త చూసుకొని నిలబడితే పెద్దగా సమస్యలు లేవని చెప్పచ్చు. కానీ అభిషేక్ శర్మ అదే పొరపాటు చేయడము, అదే హిట్టింగ్ అప్రోచ్తో వెళ్ళి త్వరగా ఏ బంతికి హిట్టింగ్ చేయాలి, ఏ బంతికి హిట్టింగ్ చేయొద్దనే మినిమం బేసిక్ క్రికెట్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అని కాదు, క్రికెట్ ప్రాపర్ క్రికెట్ షాట్స్ ఆడే టైమింగ్ అనేది ఎలా ఉండాలి అనేది తెలియకుండా ఎడా పెడా కొట్టేద్దాం, ఊపేద్దాం అని చెప్పేసి పులి అన్నట్టుగా వెళ్ళిపోయి ఆ వికెట్స్ అయితే ఇస్తున్నాడు త్వరగా. అలా ఇవ్వకుండా కాస్త కన్సిస్టెన్సీగా కుదురుకొని వికెట్ ఎలా ఉంది, పిచ్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి తన అటాకింగ్ మోడ్ని మొదలెడితే చాలా బాగుంటుంది. అంకిత్ వర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అతడి నుంచి కూడా పరుగులు వస్తున్నాయి. కాబట్టి స్కోర్ బోర్డ్ పై వీళ్ళు ఎంత పరుగులు పెడతారనే దానిపైనే వీళ్ళ యొక్క విక్టరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడిన 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఒక మ్యాచ్ భారీగా పరుగులు కొట్టారు కాబట్టి గెలిచారు. ఆ పరుగులు కొట్టిన మంత్రంతోనే వీళ్ళు ఇక్కడ భారీగా పరుగులు పెట్టాలి స్కోర్ బోర్డ్ మీద. ఎందుకంటే ముల్లన్పూర్ పిచ్ మీద బౌన్సీ ట్రాకే ఉంటుంది. అదేవిధంగా బౌలర్స్కి కొంచెం మంచి బౌన్స్ దొరుకుతుంది. అదేవిధంగా బ్యాటర్స్కి కూడా పండుగ చేసుకునే అవకాశం గట్టిగానే ఉంటుంది. ఇటువైపు పంజాబ్ హైదరాబాద్లో మళ్ళీ ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడే అవకాశం ఉంది. క్లాసన్ నుంచి కూడా మరొక భారీ ఇన్నింగ్స్ రావచ్చు. చూద్దాం మరి వీళ్ళు ఎంత స్కోర్ బోర్డ్ పెడతారు అనేది. ఇటువైపు పంజాబ్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర మంచి బౌలర్స్ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఆల్రౌండర్స్ మార్కో యాన్సన్ కానీ, స్టాయినిస్ కానీ, కూపర్ కానీ, వీళ్ళు ముగ్గురు వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆల్రౌండర్స్ ఉండడం అనేది పంజాబ్కి చాలా బలం. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంతే బాగుంది. మార్కో యాన్సన్ ఉన్నాడు, ఒకవైపు హర్షదీప్ సింగ్ నుంచి మంచి స్వింగ్ రాబట్టాడు. ముల్లన్పూర్లో స్వింగ్తో పాటు బౌన్స్ కూడా రాబట్టి వికెట్లు తీయగలడు. వాళ్ళ స్పిన్నర్స్ తీసుకుంటే యుజ్వేంద్ర చాహల్ కానీ, అదేవిధంగా హర్ప్రీత్ బారా కానీ అవసరమైనప్పుడు టపీ మన వికెట్లు ఇస్తున్నారు. అది హర్ప్రీత్ బారాని ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్పిన్నర్స్కి హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ ఒక క్లాస్ తప్ప మిగతా అందరు కూడా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అప్రోచ్తో వెళ్తారు. కాబట్టి హర్ప్రీత్ బారాని ఇక్కడ ఆడించే అవకాశం ఉంది. గత 2 మ్యాచెస్లో అతన్ని ఆడించే అవకాశం ఉంది. యుజ్వేంద్ర చాహల్ చాలా పొదుపుగా పిసినారిగా బౌలింగ్ వేస్తున్నాడు. చాలా అంటే చాలా, అసలు 4 ఓవర్స్ వేసి 12 రన్స్ 13 ఈ స్కోర్లు ఇస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు తన బౌలింగ్ ఎంత పొదుపుగా ఉంది, వికెట్స్ కూడా రాబట్టగలుగుతుంది.
ఎట్ ఎ టైమ్. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే పంజాబ్ బ్యాటింగ్ మంచి భయంకరమైన స్థితి. నంబర్ 8, నంబర్ 9 వరకు గూడా వాళ్ళ బ్యాటింగ్ అనేది చాలా బాగా ఉంది. అందులో శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రియాన్స్ ఆర్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్టోయినిస్ అవసరమైనప్పుడు అతని నుంచి పరుగులొస్తున్నాయి. ప్రభు సిమ్రాన్ ఓపెనింగ్ జోడీగా వచ్చేసి తను హిట్టింగ్ బాగా చేస్తా ఉన్నాడు. కూపర్ అవసరమైనప్పుడు పరుగులిస్తున్నాడు. పరుగులు రాబట్టగలుగుతున్నాడు. వాళ్ళ బ్యాటింగ్ స్క్వాడ్ చాలా బాగుంది. అందరూ గూడా ఒకరి తర్వాత ఒకరు ఒక ఆహ్, ష శశాంక్ సింగ్ మాత్రమే ఫెయిల్యూర్ కనబరిచాడు. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. శశాంక్ సింగ్ నుంచి గూడా పూర్తి స్థాయి బ్యాటింగ్, హిట్టింగ్ వచ్చిందంటే మాత్రం పంజాబ్ ఎంత స్కోర్ ఉన్నా కొట్టడానికి వాళ్ళు గూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 చేజెస్ వాళ్ళు 2 మ్యాచెస్‌లో చేశారు కాబట్టి ఖచ్చితంగా 250, 230 ప్లస్ పెడితేనే వీళ్ళని హైదరాబాద్ ఓడించగలుగుతుంది. మరి ఎంత పరుగులు పెడతారో చూడాలి. పంజాబ్ ఈ మ్యాచ్ గెలిచి టేబుల్‌లో ఇంకాస్త పైకెళ్ళాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ కూడా ఒక మ్యాచ్ గెలిచాం కాబట్టి, ఒక 2 మ్యాచ్‌లు ఓడిపోయాం కాబట్టి, ఇక్కడ మళ్ళీ మేము కాస్త ముందుకెళ్దామనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. హోమ్ కండిషన్స్‌లో కూడా లాస్ట్ మ్యాచ్‌లో ఓటమైతే జరిగింది కాబట్టి, అవే కండిషన్స్‌లో ఖచ్చితంగా ఇక్కడ విక్టరీ సాధించాలనే ఆలోచనలో హైదరాబాద్ కూడా ఉంటుంది కాబట్టి, చూద్దాం ఎలా ముందుకెళ్తారు. మరి ఎలా ఏ జట్టు అద్భుతమైన రీతిలో పరుగులు సాధించి గెలుస్తుందనేది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.